1,30,000 మంది ఎవరు పంచాయతీ లెవెల్లో సచివాలయం. అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికీ పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని. అది నా సమర్థత. నీ దగ్గర డబ్బులు లేవు. 28 నువ్వు ఆర్డర్ ఇచ్చావా లేదా? 3వ తారీఖు ఇస్తానని 28 ఆర్డర్ ఇచ్చాడు. అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు. మళ్ళా శవ రాజకీయాలకు తెరదీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 32 మంది చనిపోయారన్నావు. అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు. పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి, లోపల వేయండి. వేయాలా లేదా? నేను ఈ యొక్క వృద్ధులకి వీళ్ళందరికీ నేను ఒకే మాట చెప్పా. 200 రూపాయలు పింఛన్ 2,000 రూపాయలు చేసింది నేను. అవునా కాదా? అవునా కాదా? ఆ రోజు కూడా ఒక మాట చెప్పా. మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, మీ పిల్లలు చూసుకోకపోయినా నేను 2,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లలు చూసుకునే విధంగా చేస్తానని చెప్పి చేసిన వ్యక్తిని నేను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల 450 రూపాయలతో అన్నా క్యాంటీన్ పోయి భోంచేసి 3 పూట్ల కడుపు నిండా ఒక 500 రూపాయలు మందులు కూడా కొనుక్కొని మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని. మిగిలిన 1000 రూపాయలు ఉంటే మనవాళ్ళు ఉంటే ఒక చాక్లెట్ కొనిస్తే ఆప్యాయంగా అవ్వా లేకుంటే నాన్నమ్మ లేకుంటే తాతయ్య ఆయన గారాభంగా చూసుకునేవారు. అవునా కాదా అని అడుగుతున్నా. అవి తెచ్చింది ఎవరు? ఎవరిచ్చారా హక్కు? నువ్వేం చేశావు? అలాంటి ముసలి వాళ్ళని చంపేసి శవరాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఇది శవరాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు. రాష్ట్రాన్ని వల్లకాడు చేయొద్దు, శ్మశానం చేయొద్దు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా చెప్తున్నా, మీ డిఎన్ఏలో వైసీపీ డిఎన్ఏలో శవ రాజకీయాలు ఉన్నాయి. తెలుగుదేశం డిఎన్ఏలో సేవా రాజకీయాలు ఉన్నాయి. సేవా రాజకీయాలకి వ్యత్యాసం తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేరే వాళ్ళ పైన నేరం. ఒక సామెత సినిమాల్లో చూసాం. వీళ్లే చంపేస్తారు, వీళ్లే డెడ్ బాడీకి దండేస్తారు, వీళ్లే వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తారు. ఏమి నాటకాలయ్యా? పాత నాగభూషణం ఉండేవాడు, పాత విలన్ సినిమాల్లో, తెలుగు సినిమాలో. నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు. నీ ఆటలు సాగనీయం. ఆంధ్రప్రదేశ్లో నీ ఆటలు సాగవు. నన్ను ఆరోపించే మునుపు ఏదైనా కేసులు పెడితే ఈ 32 మంది చనిపోయారంటే ముద్దాయి నెంబర్ 1 ముఖ్యమంత్రి, తర్వాత అధికారులు. అవునా కాదా?